విద్యార్థులకి శుభోదయం. ఈరోజు మనం ఉపవాచకం మొదటి పాఠాన్ని నేర్చుకోబోతున్నాం. మొదటి పాఠంలో కుమ్రం భీమ్ అనే అతని గురించి నేర్చుకున్నాం. कुमरम भीम जल जंगल जमीन నీరు అడవి భూమి మనది అనే నినాదంతో గోండులను కోయలను చెంచులను సంకటపరిచి పోరాట బాటలో నడిపించిన విప్లవ వీర కిషోరం కుమ్రం భీమ్. మా గూడెంలో మా రాజ్యం అనే నినాదంతో గిరిజనులందరినీ ఏకం చేసి ప్రభుత్వంపై సమరం సాగించిన పోరాట యోధుడు కుమ్రం భీమ్. నిజాం రాజు పైన పోరాటం సాగించినటువంటి వాడు. జల్ జంగల్ జమీన్, నీరు అడవి భూమి ఇవి మనవి అని చెప్పేసి నినాదంతో అడవిలో ఉన్నటువంటి గోండు జాతి వాళ్ళను, కోయ జాతి వాళ్ళను, చెంచులను అందరిని కూడా ఏకం చేసి పోరాట బాటలో నడిపించిన విప్లవ వీర కిషోరం కుమ్రం భీమ్. అందరిని కూడా ఏకం చేసి నిజాం రాజు పైన పోరాటం జరిపినటువంటి వ్యక్తి కుమ్రం భీమ్. మా గూడెంలో మా రాజ్యం, అడవిలో ఉన్నటువంటి గూడాలన్నీ కూడా ఒక రాజ్యంగా ఏర్పడాలని, ఆ రాజ్యాన్ని వాళ్ళే పరిపాలించుకోవాలనే నినాదంతో గిరిజనులందరూ కూడా అడవి జాతులందరినీ కూడా ఏకం చేసి ప్రభుత్వంపై సమరం సాగించినటువంటి వ్యక్తి పోరాట యోధుడు కుమ్రం భీమ్. ఆయన గురించి ఈరోజు మనం తెలుసుకుందాం. ఆకుపచ్చని పూర్వపు ఆదిలాబాద్ జిల్లా, నేటి కుమ్రం భీమ్ జిల్లా అడవుల్లో ఉదయించిన గొప్ప యుద్ధ వీరుడు గోండులు. అట్లాంటి వీరుల్లో కుమ్రం భీమ్ ఒకడు. భీమ్ తండ్రి పేరు చిన్ను. ఈయన గూడెం పెద్ద అంటే పటేలు. ఈయనకు భీమ్తో పాటు సోము, బొజ్జు అనే కుమారుడు మరియు కుర్దు, ఏసు అనే ఇద్దరు తమ్ముళ్ళు ఉన్నారు. వీరంతా గోండు తెగకు చెందినవారు. ఆదిలాబాద్ అడవుల్లో నివసించే ఈ గిరిజనుల్లో ఎన్నో తెగలున్నాయి. గోండు, కొడాం, పరదాన్, కోయ, అందాల్, చెంచు, బిల్లులు మొదలగు వారు ఉన్నారు. అడవిలో పుట్టి పెరిగి అక్కడే చనిపోయే వారికి అడవే ప్రపంచం కనుక అడవి తమదని బలంగా నమ్ముతారు. తెల్ల దొరలు ఎదిరించిన రామ్జీ గోండు వారసుని గర్వంగా చెప్పుకుంటారు. ఈ కుమ్రం భీమ్ ఎక్కడ జన్మించాడో ఇప్పుడు తెలియజేస్తున్నాను. ఆకుపచ్చని పూర్వపు ఆదిలాబాద్ జిల్లా, నేటి కుమ్రం భీమ్ జిల్లా అడవుల్లో ఉదయించిన గొప్ప యుద్ధ వీరుడు గోండులు. ఆదిలాబాద్ జిల్లా ఇప్పుడు జిల్లాలు విడిపోయాయి కాబట్టి ఇప్పుడు అది కుమ్రం భీమ్ జిల్లాగా పేర్కొంది. అయితే ఆ అడవుల్లో కుమ్రం జిల్లా అడవుల్లో ఉదయించినటువంటి గొప్ప యుద్ధ వీరుడు ఎవరంటే గోండులు. అట్లాంటి వీరుల్లో కుమ్రం భీమ్ ఒకడు. కుమ్రం భీమ్ గోండు జాతికి చెందినటువంటి వ్యక్తి. ఈ కుమ్రం భీమ్ తండ్రి పేరు పేరు భీమ్ తండ్రి పేరు చిన్ను. ఈ చిన్ను ఎవరమ్మా అంటే గూడానికి పెద్ద. ఆ గూడానికి పెద్ద పటేలు అని పిలుస్తారమ్మా. ఈయన పాటు ఈ చిన్నుకు భీమ్తో పాటు ఇక ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఎవరెవరున్నారు? సోము ఇంకా బొజ్జు.
ఇప్పుడు చిన్నుకి ఎంతమంది పిల్లలు ఉన్నట్టు? సోము, బొత్తు, భీము అంటే 3 పిల్లలు ఉన్నారు అనే కుమార్. మరియు బుద్ధు, యేసు అనే 2 తమ్ముళ్ళు ఉన్నారు. ఎవరికి? చిన్నుకి తమ్ముళ్ళు. వాళ్ళు ఎవరంటే బుద్ధు, యేసు. వీళ్ళేమో సోము, బొజ్జు, భీమేమో కుమారుడు, చిన్ను తమ్ముడు ఎవరు? బుద్ధు, యేసు. వీళ్ళంతా గోండు తెగకు చెందినవారు. వీళ్ళు గోండు జాతికి చెందినవారు. ఆదిలాబాద్ అడవుల్లో నివసించే ఈ గిరిజనులు ఎన్నో తెగలు ఉన్నాయి. ఆదిలాబాద్ అడవుల్లో చాలా మంది గిరిజనులు నివసిస్తారన్న చాలా తెగలు ఉన్నాయి. ఆ తెగలు ఏంటి అంటే గోండు జాతి వాళ్ళు, కొలాం జాతి వాళ్ళు, పరదాన్లు, కోయ జాతి వాళ్ళు, అందాల్, చెంచు, బిల్లులని మొదలైనటువంటి తెగ వాళ్ళందరూ కూడా ఆదిలాబాద్ జిల్లాలో ఉన్నటువంటి అడవుల్లో నివసిస్తుంటారు. అడవిలో పుట్టి పెరిగి అక్కడే చనిపోయే వారికి అడవే ప్రపంచం. వాళ్ళకి అడవి తప్ప మరో ప్రపంచం తెలియదు. కనుక వాళ్ళు ఏం చేస్తారు? అడవినే తమదని బలంగా నమ్ముతారు. అడవే మా ప్రపంచం, అడవిలోనే మేము జీవిస్తామని చెప్పేసి వాళ్ళు బలమైన నమ్మకం వాళ్ళకి. తెల్లదొరలను ఎదిరించినటువంటి రామ్జీ గోండు అనే అతడు ఈయన వారసులని చెప్పుకొని వాళ్ళు గర్వంగా చెప్పుకుంటుంటారంట. రామ్జీ గోండు వారసులమని గోండు జాతి వాళ్ళు చెప్పుకుంటారంట. ఇక కుమ్రం భీం యొక్క బాల్యం గురించి తెలుసుకుందాం. కుమ్రం భీం బాల్యం నుండి తెలివైనవాడు, సాహసవంతుడు, నాయకత్వ లక్షణాలు ఉన్నవాడు. భీం చిన్నప్పటి నుంచి ప్రతి విషయాన్ని స్పందించేవాడు, ఆలోచించేవాడు, దేన్ని ఊరికే వదిలిపెట్టేవాడు కాదు. ఈ లక్షణాలే తరువాత అతనికి గిరిజన వీరుని చేశారు. అతని ఆలోచనలకు కూడు పోసింది, అతని భావాలకు బలాన్ని ఇచ్చింది అతని వదిలే కుకుబా. భీం చిన్నప్పుడు సంకెనపల్లి గూడెంలో పెరిగాడు. అక్కడ చెట్టు, చేమ, బోర్డు, బండలు, కొండలు, వాగులు ఒకటేమిటి సమస్త ప్రకృతి అతన్ని తీర్చిదిద్దింది. ఆ రోజుల్లోనే ఒక రోజు భీం తన మిత్రులైన జంగు, కొంతలు, మాగు, పైపులతో కలిసి అడవికి వచ్చాడు. వారితో మేక పిల్లలు కూడా ఉన్నాయి. పైపు దగ్గరలో ఉన్న నారేక చెట్టు ఎక్కాడు. ఒక కొమ్మ మీద కూర్చుని పాటలు పాడుకుంటూ సన్న సన్న మండలు నరికి మేకలకు వేస్తున్నాడు. భీం కథ చెప్తున్నాడు. ఇక్కడ కుమ్రం భీము బాల్యం గురించి తెలుసుకుంటేనా, కుమ్రం భీం అంట చాలా తెలివైన వాడు, సాహసవంతుడు. అంటే ఏదైనా చేయడానికి సిద్ధంగా ఉంటాడు, నాయకత్వ లక్షణాలు ఉన్నవాడంట. భీం చిన్నప్పటి నుంచి కూడా ప్రతి విషయానికి స్పందించేవాడు, ఆలోచించేవాడు, దేన్ని ఊరికి వదిలిపెట్టేవాడు కాదంట. ఈ లక్షణాలు ఉండడం వల్లనే అతడు గిరిజన వీరుడైపోయాడు. అతని ఆలోచనకి పూడు పోసింది ఎవరు అంటే, పూడుకోవడం అంటే అతనిలో ఆలోచన కల్పించింది ఎవరంటే, అతని భావాలకు బలాన్ని ఇచ్చింది ఎవరంటే వాళ్ళ వదిన పేరు కుకుబా. భీం వదిన పేరు కుకుబా. భీం చిన్నప్పుడంట సంకెనపల్లి గూడెంలో పెరిగాడంట. సంకెనపల్లి. భీం చిన్నప్పుడు సంకెనపల్లి గూడెంలో పెరిగాడు. అక్కడ ఉన్నటువంటి చెట్టు, చేమ, బోరు, బండలు, కొండలు, వాగులు ఒకటేమిటి మొత్తం ప్రకృతి మొత్తం అతను తీర్చిదిద్దింది. అంటే
అంటే ఆ శంకరపల్లిలో ఉన్నటువంటి వాతావరణం అయితేంది, అక్కడ పరిస్థితులు అయితేంది అతన్ని చక్కగా తీర్చిదిద్దాయి. ఆ రోజులో ఒక రోజు ఏమైందో ఇక్కడ స్టోరీ చెప్తున్నాను. తన మిత్రుడు భీముకి మిత్రుడు ఉన్నారంటమ్మా. భీము మిత్రుడు నలుగురు ఉన్నారమ్మా. ఇక్కడ భీమ్, నెక్స్ట్ జంగు, కొంతల్, మాదు, పైపు. భీమ్కి స్నేహితులైన జంగు, కొంతల్, మాదు, పైపు. ఈ నలుగురు కూడా భీమ్ స్నేహితులు. ఒక రోజంట భీమ్ తన మిత్రుడైనటువంటి జంగు, కొంతల్, మాదు, పైపులతో కలిసి అడవికి వెళ్ళాడంట. వారితో పాటు మేక పిల్లలు కూడా ఉన్నాయంట. అంటే మేక పిల్లలు కాయడానికి వెళ్ళారన్నమాట వాళ్ళు. అక్కడికి వెళ్ళిన తర్వాత పైపు అని అతడు ఉన్నాడు కదా, అతడు నారేప చెట్టు ఎక్కాడంట. ఎక్కి ఒక కొమ్మ మీద కూర్చొని పాటలు పాడుకుంటూ సన్న సన్న మంటలు కొట్టి మేకలు వేస్తున్నాడంట. కిందకి కూర్చున్నటువంటి భీమేమో మిగతా ఇద్దరికి కథ చెప్తున్నాడంట. తర్వాత తొందరగా దిగు, వాళ్ళు చూసినారంటే చాలా కష్టం అన్నాడు జంగు. అన్నట్టే ముగ్గురు జంగ్లాత్ జవాన్లు ఒక సుంకల ఊరికి వచ్చారు. పైపును పట్టుకున్నారు. వారి వెనకే వచ్చిన అమీన్ సాబ్, చెట్లు కొడుతున్నారా, ఈ అడవిని మీ అయ్యలు పెంచి పెద్ద చేశారనుకున్నారా అని అరే అందరిని పట్టుకుని బంగ్లా దగ్గరికి తీసుకురండిరా అని తన మనుషులకు చెప్పాడు. అయితే ఇక్కడ జంగు అనే అతడు పైపు చెప్తున్నాడు. ఏం చెప్తున్నాడు? తొందరగా దిగు, ఈ జంగ్లాత్ వాళ్ళు చూశారంటే, అంటే అడవి అధికారులు వాళ్ళు చూశారంటే చాలా కష్టం అన్నాడంటే, తొందరగా దిగిరా అన్నాడంటే జంగు. అన్నట్లుగానే వాళ్ళు మాట్లాడుకుంటుండగానే ముగ్గురు జంగ్లాత్ జవాన్లు ఉరికొచ్చారంట. అడవి యొక్క పోలీసులు ఉంటారు కదా, వాళ్ళు ఉరికొచ్చారు. వాళ్ళే కాకుండా ఒక సుంకరి వాడు కాపలాదారు అన్నమాట. ఆ సుంకరి వాడు వచ్చాడు. పైపులు పట్టుకున్నారు. పైపులు ఎందుకు పట్టుకున్నారంటే ఇక్కడ చెట్టు ఎక్కి సన్న సన్న మండలు కోస్తున్నారు కాబట్టి పైపులు పట్టుకున్నారు. ఎందుకు పట్టుకున్నారంటే ఇక్కడ అడవిలో ఉన్నటువంటి చెట్లను కొట్టకూడదు కాబట్టి, ఈ పైపు అనే అతడు చెట్టు ఎక్కి సన్న మండలు కొడుతున్నాడు కాబట్టి వాళ్ళ అధికారులు వచ్చి పట్టుకున్నారు. వారి వెనకే వచ్చిన అమీన్ సాబ్ చెట్లు కొడుతున్నారా. అమీన్ సాబ్ అంటే ఇన్స్పెక్టర్ అన్నారు. ఇన్స్పెక్టర్, తాలూకా ఇన్స్పెక్టర్ అంటారు. ఆయన వచ్చి అంటున్నాడు అన్నమాట, చెట్టు కొడుతున్నారా, ఈ అడవిని మీ అయ్యను పిలిచి పెద్ద చేశారనుకున్నారా, తిడుతున్నాడు అనమాట వాళ్ళకి అని. అరే మిగతా వాళ్ళు చెప్తున్నాడు వాళ్ళకి. అందరిని పట్టుకుని బంగ్లా దగ్గర తీసుకురండిరా అని తన మనుషులకి చెప్పాడంట. ఆ తర్వాత గూడెం పెద్ద కుంభం చిన్నును చూస్తూ అడవిలో ఆకు కూడా తెంపొద్దని చౌకీదారును సారేదారును పంపి నీకు చెప్పమన్నా. ఈ రోజు నేను వచ్చి చూసిన ఏముంది, నా కళ్ళ ముందే పిల్లలు అడిగి నరికారు. ఇక్కడమ్మా ఆ బంగ్లా దగ్గరికి ఆ నలుగురు పిల్లలు తీసుకెళ్లారు కదా, నలుగురు 5 భీములు, జంగులు, కొంతల్ని, మాదులు, పైపుని తీసుకెళ్లారు. తీసుకెళ్ళిన తర్వాత ఆ గూడెంలో ఉన్నటువంటి అందరూ కూడా వచ్చేసారు అక్కడికి. గూడెంకి పెద్ద ఎవరని చెప్పుకున్నా చిన్ను. ఆ చిన్ను ఎవరు? ఇక్కడ భీమ్ తండ్రి. ఆ చిన్నుతో అంటున్నాడంట. ఎవరంటున్నారు? అమీన్ సాబ్ అంటున్నాడు, నాన్న అడవిలో ఆకు కూడా తెంపొద్దని చెప్పేసి చౌకీదారి, పోలీస్ స్టేషన్ ఉన్నటువంటి అధికారిని, సారేదారిని అంటే చీఫ్ ఉంటాడు కదా, అతన్ని పంపించి చెప్పమన్నా కదా. ఈరోజు చెప్పలేదా వాళ్ళు నీకు? ఈరోజు నేను చూసిన ఏమి మొత్తం కూడా నా కాలం ముందే పిల్లలు అడుగు నరికేస్తున్నారని చెప్పేసి అతడు అన్నాడంట. దానికి శిక్ష ఎంతో తెలుసా? అమిత్ షా చెప్తున్నాడు.
దానికి శిక్ష ఏంటో తెలుసా? కొమ్మ నరికినోని వేలు నరకడమే తగిన శిక్ష అన్నాడు. ఎందరు బతిమిలాడినా వినకుండా పైపు వేలును నరికించాడు అమిత్ షా. పైపు అరుపులతో అడివంతా ఏడ్చింది. చోటప్పి పైపు కింద పడిపోయాడు. తర్వాత చౌకీదార్ ఎవరెవరు ఏ పట్టి కట్టినారో చదివాడు. పట్టీల పేరు మీద ఆ పూట గూడెమంతా జంగాకు వాళ్ళు గురైంది. ఈ సంఘటన భీమును పట్టి కుదిపింది. ఆవేశంతో వదిన వద్దకు పోయాడు. వదినే, ఈ గాలి నీరు ఇక్కడి ఆకాశం మొత్తం మనమైనప్పుడు ఈ భూమి అడవి మనం ఎందుకు కావు? అడవి భూమి మాత్రమే వారు ఎట్లా అయినవి అని అడిగాడు. అప్పుడు అమిత్ షా ఏం చెప్తున్నానా? ఈ చెట్లు అంటే కొమ్మలు నరికినందుకు శిక్ష ఏంటో తెలుసా? ఈ కొమ్మ నరికిన వేలు నరకడమే తగిన శిక్ష అని చెప్పేసి ఎందరు బతిమలాడుతున్నా కానీ వినిపించుకోకుండా అమిత్ షా అంటే ఇన్స్పెక్టర్ గారు పైపు వేలను నరికించాడంట. ఆ వేలు నరికినప్పుడు పైపు అరుపులతో అడవంతా ఏడ్చింది. పెద్దగా అరిచాడంటమ్మ. అతను అరవగానే అంటే ఏడవగానే ఆ ఊళ్ళో జనం మొత్తం కూడా ఏడ్చాడంట. పైపు చోట కింద పడిపోయాడంట. తర్వాత చౌకీదార్ అని అక్కడ ఉన్నాడు కదా, అతడు ఎవరెవరు ఏ పట్టి కట్టినారో చదివినాడు. అంటే పట్టి అంటే ఇక్కడ పన్ను అని అర్థం. పన్ను ఎవరెవరు ఏ పన్ను కట్టాలో మొత్తం లిస్టు మొత్తం చదివాడంట. పట్టీల పేరు మీద ఆ పూట గూడెం మొత్తం జంగలాత్వాలన్నింటికి గురైంది. పన్నుల పేరుతోటి ఆ రోజు గూడెం మొత్తం ఈ అడవి అధికారులు ఎవరైతే ఉన్నారో ఆ అడవి అధికారులు వాళ్ళ గూడెం మొత్తం లూటీ చేశారంటే ఉన్న కాడికి దోచుకున్నారు. ఈ సంఘటన భీముని పట్టి పిలిచింది. ఈ సంఘటన భీముని చాలా బాధించింది. ఆవేశంతో వదిన దగ్గరికి పోయాడు. కోపం వచ్చింది. వాళ్ళ వదిన దగ్గరికి పోయాడు. ఎందుకంటే వాళ్ళ వదినే కదమ్మా ఆయన ఆలోచనలకు భావాలకు ఊపిరిచ్చేది. ఇక్కడ చూడండి, వాళ్ళ వదిన ఉక్కుబాయ్ ఆమె దగ్గర పోయి అడిగాడంట, వదిన ఈ గాలి నీరు ఇక్కడ ఆకాశం మొత్తం మనమైనప్పుడు ఈ భూమి అడవి మనం ఎందుకు కావు? మనం గాలి పీల్చుకుంటున్నాం, అడవిలో గాలి పీల్చుకుంటున్నాం, ఈ గాలి మనది. అడవిలో నీరు తాగుతున్నాం, ఈ నీరు మనది. ఇక్కడ ఉన్నటువంటి ఆకాశం మనది. అయినప్పుడు ఈ భూమి ఈ అడవి మనం ఎందుకు కావు అని చెప్పేసి ఆమె అడిగాడు. అసలు ఈ అడవి భూమి మాత్రమే ఆ జంగలాత్వాలు ఎట్లయినాయి అని అడిగాడంట. అప్పుడు ఆ ప్రశ్నకు సమాధానం ఏం చెప్పిందో చూద్దాం. వదిన, ఈ ప్రశ్నలు మనోళ్ళందరికీ వస్తే బాగుండు, మీ నాయన అడుగు అంది. పట్టి అంటే పన్ను. మేక, ఆవు, ఎద్దు, భూమి, నాగలి, మంచె, గడ్డి, గుడిసె ఇలా ఉన్న ప్రతి దాని పేరు మీద పన్ను కడితే చివరకు ఏం తిని బతకాలి? కష్టమంతా పన్నుల రూపంలో జంగలాకు వాళ్ళు గుంజుకుంటే ఆకలితో చచ్చిపోవలసిందే కదా. ఇలా పరిపరి విధాలు ఆలోచిస్తూ ఆ రోజు భీమ్ ఆకలితో పడుకున్నాడు. వాళ్ళ వదిలిని ప్రశ్న అడిగాడంటమ్మా. వాళ్ళ వదిన సమాధానం చెప్పింది, మన వాళ్ళందరికీ ఈ ప్రశ్నలు వస్తే బాగుండు, వీటికి సమాధానం మీ నాయన అడిగితే చెప్తాడు అని చెప్పింది. తర్వాత పట్టి అంటే ఏంటిది? పట్టి అంటే పన్ను. వేటి పన్ను వేసేవారు? మేక పైన, ఆవు పైన, ఎద్దు పైన, భూమి పైన, నాగలి పైన, మంచె అంటే చాలలో ఎత్తుగా వేసుకుంటారేమో పక్షులు కానీ జంతువులు రాకుండా ఉండడం. అంటే వాళ్ళు మంచి మీద కూర్చొని చూస్తుంటారు. దాన్ని మంచి అంటాను. పందిలాగా వేసుకుంటారు. ఇలా గడ్డి, గుడిసె ఏది ఉన్నా కానీ దాని మీద పన్ను కట్టేవాళ్ళంట. ఇలా పన్నులు కడితే చివరికి ఏం తిని బతకాలి? కష్టమంతా కూడా పన్నుల రూపంలో జంగలాత్వాల
కదా, ఇలా ఉంటే ఆకలితో చచ్చిపోవాల్సిందే కదా అని చెప్పేసి అనేక విధాలుగా ఆలోచిస్తూ ఆ రోజు రాత్రి ఆకలితోటే పడుకున్నాడు అన్నది అనుకుంటా. తర్వాత ఈ సంఘటన భీమ్ మనసుపై చెరగని ముద్ర వేసింది. తమ కష్టాన్ని పరులు అన్యాయంగా తీసుకుపోతున్నారని తెలుసుకున్నాడు. దీనికి వ్యతిరేకంగా చిన్ననాడి ఆలోచించడం నేర్చుకున్నాడు. షావుకారులు గిరిజన్ని మోసం చేసే తీరు కొంత అర్థమయ్యేది, కొంత అర్థం కాకపోయేది. జరగకూడని విధంగా జరుగుతున్న విధానాన్ని గురించి ఆలోచించాడు, కానీ ఆపడం ఎట్లానో అతనికి అంతు పట్టలేదు. ఈ సంఘటన ఏ సంఘటన? అటు పైకి వేలు నరకడం ఒకటి సంఘటన, కన్ను కట్టడం ఒకటి సంఘటన. ఆ సంఘటనని భీమ్ మనసుకు వచ్చారని ముద్ర వేశారు. ఎప్పుడు గుర్తుండిపోయేటట్టుగా మనసులో నిలిచిపోయాయి. మేము ఇంత కష్టపడుతుంటే పరులు అన్యాయంగా తీసుకోపోతున్నారుగా అని తెలుసుకున్నాడు. మేము రాత్రి పౌరు వ్యవసాయం చేసి పండించుకుంటుంటే వీళ్ళొచ్చి ఎవరో వచ్చి అన్యాయంగా మా కష్టానంతా తీసుకపోతున్నారు కదా అని చెప్పేసి అనుకున్నాడంట. మరి దీనికి వ్యతిరేకంగా చిన్ననాటి నుంచి ఆలోచించడం మొదలుపెట్టాడంటమ్మా. తర్వాత ఈ షావుకారులు ఎవరైతే ఉన్నారో, ఒక్కొక్క వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు గిరిజనులు ఎలా మోసం చేస్తున్నారో కొంత అర్థమయ్యేదంట, కొంత అర్థం కాకపోయేదంట. జరగకూడని విధంగా జరుగుతున్న విధానాన్ని గురించి ఆలోచించాడు. అసలు జరగకూడదు కొన్ని సంఘటనలు జరుగుతున్నాయి, వాటి గురించి ఆలోచించాడు. కానీ వాటిని ఆపడం ఎట్లాగో అతడికి అంతుపట్టలేదంట. తర్వాత దోపిడిలో అన్ని కోల్పోయినప్పుడు చిన్ను ఆరోగ్యాన్ని కూడా కోల్పోయాడు, ఫలితంగా చనిపోయాడు. చిన్ను చనిపోయినాక కుమ్రం కుద్దు తన తమ్ముడు యేసు కుటుంబం అన్న పిల్లలతో కలిసి సంఖ్యపెట్టి వదిలాడు. కొందరు పొలాములు కూడా వీరితో బయలుదేరారు. గూడె వదిలేస్తుంటే భీమ్ బాధపడ్డాడు. ఇది చూసిన వదిలే ఇదంతా మామూలేనని, అడవిలో బతికే మనకు ఇవి అలవాటేనని చెప్పింది. వాళ్ళు జనగామ, ఆసిఫాబాద్, ధర్మోరా దాటి సూర్దాపూర్ చేరుకున్నారు. మైదాన ప్రదేశం చూసి బండ్లు ఆపి పక్కన ఉన్న పెద్దవా ఒడ్డుకు గుడిసెలు వేసుకున్నారు. చెట్లు తొప్పలు నరికి రాళ్ళు రప్పలు ఏరి పారేశారు. ముళ్ళ కంపలు కాల్చారు. సమష్టిగా పనిచేసి తర్వాత భూమి సమానంగా పంచుకున్నారు. వారి కష్టఫలితంగా జొన్న చేనులు ఏపుగా ఎదిగాయి. చేను చూసి మురిసిపోయారు. కడుపు నిండా 6 నెలల పాటు తిండి దొరుకుతుందని అనుకున్నారు. ఆ విధంగా అనుకుంటున్న సందర్భంలో వాళ్ళ వద్దకు 12 మంది కొత్త వాళ్ళు వచ్చారు. ఈ సంఖ్యలపల్లి వలన ఆ రోజు దోపిడికి గురైంది సంఖ్యలపల్లి అనే గ్రామం. అయితే ఆ దోపిడిలో చిన్ను అనే అతడు అన్ని కోల్పోయాడు. ఇక్కడ చిన్ను అనే అతడు ఎవరంటే మన కుంగురం భీమ్ తండ్రి. మొత్తం ఉన్న సర్వస్వాన్ని పోగొట్టుకున్నాడు. దాంతో పాటు ఆరోగ్యాన్ని కూడా కోల్పోయాడు. అంటే అతడు ఎన్ని చూసి బాధపడ్డాడు. తన ఆరోగ్యం కూడా చెడిపోయింది, ఫలితంగా చనిపోయాడు. ఈ చిన్ను చనిపోయిన తర్వాత చిన్ను తమ్ముడు కుర్తు, చిన్ను తమ్ముడు కుర్తు ఏం చేశాడంటే తన కుటుంబాన్ని, తన తమ్ముడు యేసు కుటుంబాన్ని, తర్వాత తన అన్న కుమారుని, అన్న కొడుకులు అంటే ఇక్కడ సోము, బొజ్జు, భీముని తీసుకొని సంఖ్యలపల్లి వదిలేశాడు. ఇక్కడ కుర్తు బాధ్యత తీసుకున్నాన వాళ్ళ ఫ్యామిలీ మొత్తం కూడా తీసుకొని సంఖ్యలపల్లి వదిలేసి వెళ్ళిపోతున్నారు. ఆ వెళ్ళిపోయే సమయంలో కొందరు పొలాం జాతి వాళ్ళు కూడా వీళ్ళతో బయలుదేరారు. తర్వాత గూడెం వదిలేస్తుంటే, సంఖ్యలపల్లి అనే గూడెం వదిలేస్తుంటే భీమ్ చాలా బాధపడ్డాడంట. ఇది చూసినటువంటి వదిలే చెప్పిందంట, వాళ్ళ వదిలే ఉన్నానా ఉప్పుబాయ్ చెప్పిందంట. ఏం చెప్పిందంటే ఇదంతా మామూలే నాయన, అడవిలో బతికే మనకు ఇవి అలవాటని చెప్పింది. అయితే వాళ్ళు సంఖ్యలపల్లి దాటి జనగామ జిల్లాలో ఉన్నటువంటి ధనోరా అనే ప్రాంతాన్ని కూడా దాటి
సూర్దాపూర్ అనే ప్రాంతానికి చేరుకున్నారంట. అక్కడ చాలా పెద్ద మైదానం ఉందంటమ్మ. అక్కడ బండ్లు ఆపుకున్నారు. పక్కనే పెద్ద వాగు ఉందంట, అంటే కాలువ పారుతుంది. ఆ ఒడ్డునే గుడిసెలేసుకున్నారంట. తర్వాత అక్కడ ఉన్నటువంటి చెట్లు తుప్పలు నరికి వారి రాళ్ళు రప్పలు ఏరి పారేసి ముళ్ళ కంపలన్నీ కూడా తగలబెట్టేసి అందరూ కూడా సమస్యగా కలిసిమెలిసి పనిచేసుకున్న తర్వాత ఆ మైదానం కూడా శుభ్రం చేసుకున్న తర్వాత అందరూ కూడా దాన్ని సమానంగా పంచుకున్నారు. దేని పంచుకున్నారని ఇక్కడ భూమిని పంచుకున్నారు. వాళ్ళు బాగా కష్టపడ్డారన దాని కష్టఫలితంగా జొన్న చెట్లు బాగా ఏపుగా ఎదిగాయి, మంచి కంపులు కూడా వచ్చాయి. వాళ్ళు దాన్ని చూసి సంబరపడిపోయారు. కడుపు నిండా 6 నెలలు మనకి తిండి దొరుకుతుందని చెప్పేసి భావించారు. ఈ విధంగా అనుకుంటున్న సందర్భంలో వాళ్ళ వద్ద 12 మంది కొత్త వాళ్ళు వచ్చారు. 12 మంది కొత్త వాళ్ళు ఎవరో చూద్దాం. ఇక్కడ వచ్చిన వాళ్ళలో సిద్దిక్ అనేవాడు, ఈ ప్రాంతం అంతా నాది, నన్ను అడగకుండా ఎందుకు దున్నినారు అని అడిగారు. వారిద్దరి మధ్య తీవ్ర స్థాయిలో వాగ్వివాదం జరిగింది. ఇట్లా జరిగిన మాటల యుద్ధం కొద్దిసేపట్లోనే కట్టెలతో కొట్లాట వరకు వచ్చింది. ఆ ప్రాంతం అంతా రక్తసిక్తమైంది. భీమ్ కొట్టిన దెబ్బకు సిద్దిక్ చనిపోయాడు. చనిపోగానే అతనితో వచ్చిన వారు పారిపోయారు. వెంటనే వదిలి వచ్చి భీమ్ ఇక్కడి నుంచి వెళ్ళిపో అని చెప్పింది. అట్లా భీమ్ తన వారి నుండి వేరైపోయాడు. 12 మంది వచ్చి చూడ్డప్పుడు వాళ్ళు పంట పండించుకుంటున్నారు కదా, పంట మంచిగా ఎక్కువ వచ్చేసిందని ఇంకా పంట మన చేతికి వచ్చింది. ఆ నెలకు మంచిగా ఏ బాధ లేకుండా తిండి గడిచిపోతుంది అనుకున్న సమయంలోనే 12 మంది వచ్చారంట. ఆ 12 మందిలో ముఖ్యమైనటువంటి వాడు సిద్దిక్ అనేవాడు. వచ్చి ఏమన్నాడంటే, ఈ ప్రాంతం అంతా నాది, నన్ను అడగకుండా ఎందుకు దున్నినారు, నన్ను అడగకుండా ఎందుకు దున్నుకున్నారు, ఎందుకు పంటేసుకున్నారు అని అడిగాడంట. అడగడం వల్ల భీమ్కి సిద్దిక్ మధ్య వాగ్వివాదం, అంటే మాటల యుద్ధం జరిగిందంటామా. ఆ మాటల యుద్ధం అనేది కొద్దిసేపు కట్టెలతో కొట్టుకునే వరకు వచ్చిందంట. ఆ ప్రాంతం మొత్తం రక్తసిక్తం, అందరూ కూడా కట్టెలతో కొట్టుకోవడం వల్ల తలకాయ పగిలి రక్తం కారుతుంది. భీమ్ సిద్దిక్ కొట్టాడు కట్టెతోటి, కొట్టడంతో సిద్దిక్ చనిపోయాడు. చనిపోగానే సిద్దిక్ వెంట వచ్చినటువంటి 12 మంది ఉన్నారు కదమ్మా, వాళ్ళందరూ కూడా అక్కడి నుంచి పారిపోయాడు. వెంటనే వదిలి వచ్చి నాయన ఇక్కడి నుంచి వెళ్ళిపో, లేకపోతే నిన్ను చంపేస్తారని చెప్పగానే అక్కడి నుంచి భీము వాళ్ళ నుంచి, వాళ్ళ కుటుంబ సభ్యుల నుంచి వెళ్ళిపోయాడు. అట్లా వెళ్ళిన భీమ్ తిరిగి శంకరపల్లి చేరుకున్నాడు. తన మిత్రుడైన కొండను కలిసి సూర్దాపూర్లో జరిగిన గొడవ గురించి, సిద్దిక్ చావు గురించి చెప్పాడు. ఆ సమయంలోనే సిద్దిక్ ఈ భూములు ఎవరిచ్చారు, అవి అతని సొంత పట్ల అయినాయి, పట్టా అంటే ఏమిటి, గోండోలకు పట్టాలు ఎందుకు ఇవ్వరు, నైజాం అంటే ఏంటి, సర్కార్ అంటే ఎవరు, మేము దున్నినప్పుడు రాని సిద్దిక్ తర్వాత ఎందుకు వచ్చాడు, సిద్దిక్ది తప్పు కానప్పుడు నాది మాత్రం తప్పు ఎందుకు అవుతుంది, తన గోడంతా ప్రశ్న రూపంలో కొండల ముందు వచ్చాడు. అట్లా రాత్రి గడిచింది. ఎట్లా తెలిసిందో కానీ గొడవంతా తెల్లారేసరికి గొడవంతా పాకింది. ఇక అక్కడ ఉండలేక వెళ్ళిపోతానన్న భీమ్తో తాను వస్తాననుకుండా బయలుదేరారు. అయితే సూర్దాపూర్ నుంచి భీమ్ శంకరపల్లికి చేరుకున్నానన్న. అక్కడ కనుమతిమైనటువంటి కొండలు, ఇక్కడ కొండలు అంటేమో కొంతలు అనేవాడిని కలిశారు. కలిసి సూర్దాపూర్లో జరిగినటువంటి గొడవ మొత్తం కూడా కొండలు చెప్పాడు. ఏ విషయాలు, చావు గురించి చెప్పాడు. అసలు అంతకాలం మేము పంట వేసుకొని పంట ఎదిగిన దాకా 6 నెలల పాటు పంట ఎదిగిన దాకా రానటువంటి సిద్దిక్ అప్పుడు ఎందుకు వచ్చాడు, ఈ సిద్దిక్కి ఆ భూములు ఎవరిచ్చారు, ఈ సిద్దిక్కి ఆ భూములు సొంతం ఎట్లా అయ్యాయి, అసలు పట్టా అంటే ఏమిటి, గోండోలకి పట్టాలు ఎందుకు ఇవ్వరు, నైజాం అంటే ఏంటి, సర్కార్ అంటే ఎవరు, మేము దున్నుతున్నప్పుడు రానటువంటి సిద్దిక్ ఇప్పుడు ఎందుకు వచ్చాడు, సిద్దిక్ తప్పు కానప్పుడు నాది మాత్రం ఎందుకు తప్పు అవుతుంది అని చెప్పేసి ఇన్ని ప్రశ్నలు మన కొండ ముందర పరిచాడు. ఎవరు, భీమ్. అట్లా రాత్రంతా గడిచిపోయినా, రాత్రంతా గడిచిపోయిన తర్వాత
ఈ విషయం తెల్లారి కల్లే శంకరపల్లి గూడెం మొత్తం తెలుసుకుంది. ఎలా తెలుసుకుంది తెలవదనా? ఇక భీమ్ అక్కడ ఉండలేకపోయాడు. అక్కడ ఉండలేక బయలుదేరుతాను. భీమ్తో పాటు కొండలన్నా నేను కూడా వస్తానని అలా ఇద్దరు బయలుదేరారు. జరిగిన విషయాన్ని తెలిపి తనకున్న ప్రశ్నలకు జవాబులు పొందాలనే ఆలోచనతో ముక్కాసి వద్దకు బయలుదేరాడు. మనందరికీ పెద్ద ముక్కాసి బారిలోద్ది అనే చోట ఉంటాడని తన తండ్రి చెప్పగా విన్నాడు కనుక అతన్ని కలవడానికి పోయాడు. వీళ్ళు వెళ్ళేసరికి ముక్కాసి ఇంట్లోనే ఉన్నాడు. భీమ్ కొండకు వెళ్ళి రామ్ చెప్పారు. మన భీమ్ తండ్రి చెప్పాడంట, మన గూడాలన్నిటికీ పెద్ద ఎవరంటే ముక్కాసి అని అతడు. ఆ ముక్కాసి అని అతడు బారిలోద్ది అనే ప్రదేశంలో ఉంటాడని చెప్పాడంట. జరిగిన విషయం అంతా కూడా తనకున్న ప్రశ్నలకు జవాబులు పొందాలనే ఆలోచనతో ఈ ముక్కాసి వద్దకు వెళ్ళాడు. భీమ్ కొండలిద్దరు వెళ్ళారు అన్న. కనుక అతను కలవడానికి నిశ్చయించుకుని వెళ్ళారు. వీళ్ళు వెళ్ళేసరికి అక్కడ ముక్కాసి అనే అతను ఇంట్లోనే ఉన్నాడు. భీమ్ కొండలు అతనికి రామ్ చెప్పారు. రామ్ నమస్కారాలు చెప్పారు. రామ్ రండి కూర్చోండి అంటూ పరిచయాలు చేసుకున్నాడు ముక్కాసి. జంతువుల కన్నా హీనంగా ఉన్న తమ బతుకుల గురించి తమను జంగలాత్ వాళ్ళు షావుకారులు ఎట్లా హింసిస్తున్నారో తెలిపాడు. మేము అడవిలో పరాయి వాళ్ళ తీరుగా బతుకుతున్నాం. మేము భూమి సాగు చేస్తే ఫలితాన్ని ఎవడో వచ్చి పట్టుకుపోతాడు. మాతో పాటు పెరిగిన చెట్ల ఆకులు కొమ్మలు తెంపిన విరిచిన మా చేతులు నరుకుతున్నారు. మేము ఎట్లా బతకాలో తెలుస్తలేదు. జంగలాతోలకు షావుకారులకు బుద్ధి చెప్పడానికి అన్ని గూడాల జనాలు ఒక్కటి చేస్తాం. మీ మద్దతు కావాలి. బ్రిటిష్ వాళ్ళకు రామ్జీ గుండు బుద్ధి చెప్పినట్టు మనం కూడా వీళ్ళకు బుద్ధి చెప్పాలని ఉద్రేకంగా భీమ్ అన్నాడు. ఇక ఇంటికి రామ్ చెప్పారు కదా భీమ్ కొండలు. అదేవిధంగా ముక్కాసి అక్కడ కూడా నమస్కారాలు చెప్పారు. వీళ్ళకి రండి కూర్చోమని చెప్పి ఒకరికొకరు పరిచయం చేసుకున్నారు. చేసుకున్న తర్వాత మన భీమ్ చెప్తున్నాడు ముక్కాసికి, జంతువుల కన్నా హీనంగా చూస్తున్నాడు. తమ బతుకుల గురించి జంగలాతోలు షావుకారులు ఏ విధంగా తమను హింసిస్తున్నారో చెప్తున్నారు. మేము మా అడవిలోనే మేము పరాయి వాళ్ళగా బతుకుతున్నాం. మేము భూమి సాగు చేసి దాని ఫలితాలు ఎవడో వచ్చి పట్టుకుపోతున్నాడు. మాతో పాటు పెరిగినటువంటి చెట్లు ఆకులు కొమ్మలు తెంపిన మా చేతులు నరుకుతున్నారు. మేము ఎట్లా బతకాలో తెలుస్తలేదు. జంగలాతోలకు షావుకారులకు బుద్ధి చెప్పడానికి అన్ని గూడాల జనాలు మేము ఏర్పాటు చేస్తాం. మీ మద్దతు మాకు కావాలి. బ్రిటిష్ వాళ్ళకు రామ్జీ గోండే అనేవాడు ఎలా బుద్ధి చెప్పాడు అలానే వీళ్ళకి మేము బుద్ధి చెప్పాలి అని చెప్పేసి ఉద్రేకంగా పలికాడంట. భీమ్ ఇప్పటికే నువ్వు సర్కారు దృష్టిలో ఉన్నావు. ఇట్లాంటి హింసా పద్ధతులు వద్దు, తొందరపడకు. సర్కారుకు జంగల్ మీద లాభాలు కావాలి కనుక జంగలాతో మిమ్మల్ని హింసిస్తున్నారు. రామ్జీ గోండు తీరుగా కొట్లాడటం మనతో కాదు, నా వల్ల మాత్రం కాదు మెల్లగా అన్నాడు ముక్కాసి. ఇక్కడ ఏం చెప్తున్నాడు ముక్కాసి, భీమ్ నువ్వు సర్కారు దృష్టిలో పడ్డావు. ఇప్పుడే ఇట్లాంటి హింసా పద్ధతులు వద్దు నాయన, తొందరపడకు. సర్కారుకు జంగలాల మీద వచ్చే జంగల్కి అడవి మీద వచ్చే లాభాలు కావాలి కనుక ఈ అడవి అధికారులు మిమ్మల్ని హింసిస్తున్నారు. రామ్జీ గోండు తీరుగా కొట్లాడడం మనతో కాదు నాయన, నువ్వు తొందరపడకు, నా వల్ల మాత్రం కాదు నాన్న అని చెప్పేసి మెల్లగా జారుకున్నాడు ఆయన. ఇక మాట్లాడి లాభం లేదనుకుని ముక్కాసి ముందే ఊరు వదిలేశారు. భీమ్ కొండలకు ఎటుపోవాలో తెలియదు. కనిపించిన బాటలో ముందుకు పోతున్నారు. అక్కడ వెళ్తున్న వారికి ఓ పెద్ద ఊరు ఎదురైంది. పెద్ద మేడలు, పెద్ద పెద్ద దుకాణాలు, అలంకరించుకున్న స్త్రీలు పురుషులు కనిపించారు. ఈ లోకంలో వారికి ఇంతగా ఉన్నది. వారు చేరింది బల్లార్షా రైల్వే స్టేషన్. అందరూ రైలు ఎక్కుతుంటే నడవడం ఎందుకని మనం ఎక్కుదాం అనుకుని వాళ్ళు ఎక్కారు. అందరూ దిగుతుండగా వాళ్ళు దిగారు. వీరికి టీసీ టికెట్ అడిగాడు. అదేంటో మాకు తెలియదు, మా దగ్గర డబ్బులు లేవన్నారు. అప్పుడు పోలీసులు వీళ్ళు గోండులను తెలుసుకుని నాకు తగిలించి పంపారు. అట్లా వాళ్ళు చేరుకున్నది చాందా అనే పట్టణం. ఈ ముక్కాసితో మాట్లాడి లాభలేదని చెప్పేసి ముక్కాసి ముందు కూర్చుని వేరే ప్రాంతానికి నడుచుకుంటూ వెళ్ళిపోయాను నాన్న. ఎటు పోవాల తెలవకి ఎటు బాట కనిపిస్తే అటు వెళ్ళిపోయాను నాన్న. అట్లా నడుచుకుంటూ వెళ్ళి ఒక పెద్ద ఊరు చేరుకున్నారు. ఆ ఊరిలో పెద్ద మేడలు, దుకాణాలు, మంచి అలంకరించుకున్న స్త్రీలు పురుషులు కనిపిస్తున్నారంట. ఈ లోపం వాళ్ళకి ఇంతగా అనిపిస్తుంది, ఎందుకంటే అడవిలో జీవించినటువంటి వాళ్ళు కాబట్టి మనుషులు వాళ్ళకి ఇంతగా అనిపిస్తున్నారు. అలా వాళ్ళు చేరుకున్నటువంటి ఊరు ఏంటిదంటే బల్లార్షా ఊరు. అక్కడి నుంచి రైల్వే స్టేషన్కి వెళ్ళారంట. అందరూ రైలు ఎక్కుతుంటే వీళ్ళు ఎక్కారంట.
ఎక్కారంట. అంటే నడవడం వెనుకనే ఎక్కారంట. కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత టీసీ టికెట్ అడిగాడంట. వీళ్ళకి టికెట్ లేదు, డబ్బులు లేవు అని చెప్పేసి ఎక్కలే. పోలీసు పట్టుకొని కొట్టారంట. వీళ్ళని కొట్టిన తర్వాత ఆడ దిగుతారమ్మా, అందరు ఎక్కుతుంటే ఎక్కారు, అందరు ఎక్కుతుంటే దిగారు. దిగిన ప్రదేశం ఏంటంటే చాందాలే పట్టణానికి చేరుకున్నారు. కొండ మిగతాది రేపు చెప్తున్నాను. హోంవర్క్ తీసుకున్నాను. ఓకే, మొదటి పేరాలో పేజ్ నెంబర్ 135 మొదటి పేరా. కుమ్రం భీమ్ ఎప్పుడు జన్మించాడు? ఇది మీ సొంతగా ఆలోచించి రాయాలి, తెలుసుకుని రాయాలి. రెండవది, కుమ్రం భీమ్ సోదరుడు ఎవరు? మూడవది, కుమ్రం భీమ్ తండ్రి ఎవరు? నాలుగవది, కుమ్రం భీం జిల్లాలో ఉన్నటువంటి గిరిజన తెగలు. ఐదవది, తెల్లదొరను ఎదిరించిన గోండు వీరుడు ఎవరు? థ్యాంక్ యూ.